నమస్తే ఎన్టీవీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను చక్రి. మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామంటే ప్రధానంగా ఇద్దరు కారణం. ఒకరు బోర్డర్లో పహారాగాస్తున్న సైనికులు, రెండు బోర్డర్ లోపల పహారాగాస్తున్న పోలీసులు. పోలీసులతో పాటు మన రక్షణ బాధ్యతలో పాల్పంచుకుంటూ ఉంటాయి జంతువులు కూడా. వాటిలో ప్రధానంగా డాగ్స్. డాగ్ ఈజ్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్. ఈ విషయం మన అందరికీ తెలుసు. వాటి విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన రక్షణ బాధ్యతల్లో అవి ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. నేరస్తుల్ని పట్టుకోవడం కావచ్చు, బాంబును గుర్తించి మన ప్రాణాలను కాపాడడంలో కావచ్చు, వాటి పాత్ర చాలా కీలకమైనది. సో ఇలాంటి డాగ్ స్క్వాడ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి కదా. అందుకే ఈ గణతంత్ర దినోత్సవం రోజు ఈ డాగ్ స్క్వాడ్ గురించి మీకు వివరించబోతున్నాను. అంటే వాటికి ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎంత కష్టంగా వాటికి ట్రైన్ చేస్తారు, ఆ తర్వాత అవి ఫీల్డ్లో ఏ విధంగా వర్క్ చేస్తాయి, మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నేను హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఉన్నాను. ఇక్కడ అనేక రకాల వింగ్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా డాగ్ స్క్వాడ్ కూడా ఉంది. సో ఇందాక మనం అనుకున్నట్టు ఆ డాగ్ స్క్వాడ్కి అంత ట్రైనింగ్ ఎలా ఉంటుంది, అంత క్రమశిక్షణగా అవి ఎలా ఉంటాయి, అసలు ఆ మోటివ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, వాటి పనితీరు ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ వివరాలు తెలియజేయడానికి డిఎస్పీ గారు ఉన్నారు, డిఎస్పీ అరవింద్ రావు గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అరవింద్ రావు గారు, ముందుగా మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఏంటి మీకు ఏ మోటివ్ తోటి ఇక్కడ ఈ అకాడమీ స్టార్ట్ చేశారు అండ్ ఏమేమి వింగ్స్ ఉన్నాయి ఇందులో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మోటివేషన్ అంటే మా సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు ఇచ్చే మాకు ప్రోద్బలమే మాకు ఇలాంటి అన్ని డిఫరెంట్ ఆలోచనతో ముందుకు వెళ్ళాలన్న ఐడియా వస్తుంది. సో దాంట్లో భాగంగా కెనాన్ టీమ్ ఏదైతే కూర్చుందో సో వీళ్ళకి కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు విఐపి సెక్యూరిటీలో పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ యొక్క ట్రైనింగ్ ఏ విధంగా చేయాలన్న దాని మీద కూడా తర్ఫీదు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా BDDS బాంబ్ డిటెక్షన్ డిస్పోజల్ స్క్వాడ్ గురించి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు గరుడా స్క్వాడ్ కూడా మేము ఇక్కడ ట్రైనింగ్ చేస్తున్నాం ప్రజెంట్, విచ్ ఈస్ అండర్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోనే ఇంకా ఉన్నాం మేము. సో మొత్తంగా ఎన్ని డాగ్స్ ఇక్కడ ట్రైన్ అవుతాయి సార్? ఎన్ని బ్యాచెస్గా ఇప్పటి వరకు బయటకు వెళ్ళాయి? సో ఇది 24th బ్యాచ్ అండి. సో 23 బ్యాచెస్ పాస్డ్ అవుట్ అయినా ఇప్పుడు దాకా ఇది 24th బ్యాచ్. నో ఇక్కడ మనం చూడొచ్చు టోటల్ 72 డాగ్స్ అండర్ ట్రైనింగ్లో ఉన్నాయి. ఓకే. సో అందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లోజివ్, నార్కోటిక్, అలాగే లిక్కర్, ట్రాకర్ అండ్ అసాల్ట్ 5 కేటగిరీస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ బ్రీడ్స్ చూసినట్టయితే లాబ్రడార్, జర్మన్ షెపర్డ్ అండ్ బెల్జియం మెల్నెస్ 3 బ్రీడ్స్కి యాజ్ ఆఫ్ టుడే మనం ట్రైనింగ్ ఇక్కడ ఈ రోజుకి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో అసలు ఈ అకాడమీ స్టార్ట్ చేయాలి అని చెప్పి అంటే సాధారణంగా మనుషులకు ట్రైనింగ్ ఇచ్చే అకాడమీస్ చూస్తూ ఉంటాం, మ్యాన్ పవర్ని తయారు చేస్తూ ఉంటారు. బట్ స్పెషల్గా వీటి కోసం ఒక వింగ్ తయారు చేసి ఇక్కడ ఒక అకాడమీ ఏర్పాటు చేసి దానికి స్థలం కేటాయించి ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎంత జర్నీ గురించి చెప్పండి. విఐపి సెక్యూరిటీ అందరికీ తెలుసు, చాలా టఫ్ జాబ్. అందులో భాగంగా చాలా అసాసినేషన్ జరిగిన తర్వాత బయట వచ్చిన ఆలోచన ఇది. సో డాగ్ యొక్క సహాయంతో కూడా మనము ముందుకు వెళ్ళొచ్చని సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనతో ఈ డాగ్ స్క్వాడ్ కూడా బయటికి రావడం జరిగింది. అండ్ ఎక్విప్మెంట్ ఎక్కడైతే యూజ్ చేయలేమో అక్కడ డాగ్ని మనం యూజ్ చేయొచ్చు అన్న కారణంతో వీటిని తీసుకురావడం జరిగింది. అండ్ ఇక్కడ మనము 2004 నుంచి కెనాన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. బిఫోర్ దిస్ మనం యూసఫ్గూడలో మనం కెనాన్ డాగ్స్కి ట్రైనింగ్ ఇస్తుండే. సో ఇక్కడ మాత్రం 2004 నుంచి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. సో మేము ఈరోజు మీ డాగ్ స్క్వాడ్ ఇతర వింగ్స్ కూడా ఇక్కడ మేము చూపించాలనుకుంటున్నాం ఈ రిపబ్లిక్ డే సందర్భంగా, విత్ యువర్ పర్మిషన్. ఓకే అండి, థ్యాంక్ యూ. పోలీస్ డాగ్స్, డాగ్ స్క్వాడ్లో ఉండేటటువంటి పోలీస్ డాగ్స్ మనం బయట చూస్తూ ఉంటాం, ఎంతో ఒబీడియంట్గా ఉంటాయి. అది వాళ్ళ మాట మాత్రమే వింటాయి, వాళ్ళతో పాటే వెళుతూ ఉంటాయి. సో ఆ డాగ్ స్క్వాడ్లో ఉన్నటువంటి డాగ్స్కి అంత క్రమశిక్షణ రావడానికి ఎంత కఠోరమైన శిక్షణ ఇస్తారు, వీటిని తెలియజేయడానికి మనతో పాటు ఇన్స్ట్రక్టర్ ట్రైనర్ జాదవ్ దేవిలాల్ మనతో పాటు ఉన్నారు. దేవిలాల్ గారు, నైస్ టు మీట్ యూ అండి. సో ముందుగా మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఓకే, సేమ్ టు యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ డాగ్స్ అంటే ఇంత ఒబీడియంట్గా ఉన్నటువంటి డాగ్స్కి ఎన్ని నెలల శిక్షణ ఇస్తారు, ఎంత హార్డ్ ట్రైనింగ్ ఉంటుంది వాటికి? ఇది మాకు ప్రతి సంవత్సరము మా సీనియర్ ఆఫీసర్ ఆదేశాల ప్రకారంగా జూన్ నుంచి మొదలై ఫిబ్రవరి వరకు 8 నెలలు అనేది ట్రైనింగ్ మేము ఇక్కడ IIT మొయినాబాద్ నందు ఇస్తుంటాం. జూన్ నుంచి ఫిబ్రవరికి ఒక బ్యాచ్ ప్రతి సంవత్సరం ఇస్తుంటాం. అయితే ఇది మా సీనియర్ ఆఫీసర్స్ ఆల్ ఇండియాలో ఎక్కడెక్కడ ఎవరికి రిక్వైర్మెంట్ ఉంది, తెలంగాణకి ఎంత ఉంది, వాళ్ళన్నీ చూసుకొని మాకు ఇక్కడ డాగ్ అనేది
మాకు జూన్లో ప్రొవైడ్ చేస్తారు. ఓకే 6 నుంచి 7 నెలల పప్పి మాకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. దానికి సంబంధించిన హ్యాండ్లర్స్ ఐఐటి మొయినాబాద్ నందు మాకు జూన్లో వచ్చేస్తారు. ఓకే వచ్చేసిన తర్వాత ఒక డాగ్ని మేము డైరెక్ట్ ట్రైనింగ్ అయితే ఇవ్వలేము, ఎందుకంటే దానికి తెలియదు ఈ మాస్టర్ ఎవరు ఏందనే తెలియదు. దాని పర్పస్లో మాకు 3 కేటగిరీస్గా ట్రైనింగ్ని డివైడ్ చేస్తాం. ఫస్ట్ 2 మంత్స్ అనేది లవ్ అండ్ ఎఫెక్షన్, తర్వాత 2 మంత్స్ ఒబిడెన్స్, 4 మంత్స్ మెయిన్ ఎక్సైజ్. మెయిన్ ఎక్సైజ్ అనుకుంటే మనము దానికి సంబంధించింది మేము ప్రజెంట్ 6 రకాలుగా ట్రైనింగ్ ఇక్కడ ఇచ్చాము. ఆ కేటగిరీస్ ఎక్స్ప్లోజివ్, నార్కోటిక్, ట్రాకర్, అసాల్ట్, లిక్కర్, రెడ్ శాండిల్ 6 రకాల ట్రైనింగ్. బాంబ్ డిటెక్షన్, బాంబ్ ని ఏ విధంగా పట్టాలి, ఏ విధంగా చేయాలి. తర్వాత నార్కోటిక్ అనగా డ్రగ్స్ ని ఏ విధంగా చేయాలి. తర్వాత ట్రాకర్ అంటే మర్డర్లు, దొంగతనాలు, తర్వాత నేరస్తులను పట్టుకోవడానికి. లిక్కర్ అంటే కొన్ని స్టేట్లలో లిక్కర్ బ్యాన్ ఉంది. ఆ బీహార్ స్టేట్లో ప్రజెంట్ లిక్కర్ బ్యాన్ ఉంది. ఆ డాగ్లన్నీ మన దగ్గర ట్రైనింగ్ అయ్యి బీహార్ స్టేట్కి వెళ్ళిపోతుంటాయి లిక్కర్ని పట్టుకోవడానికి. రెడ్ శాండిల్, ఎర్రచందనం ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు రెడ్ శాండిల్ని కూడా మేము ఇదే ఐఐటి మొయినాబాద్ నందు ట్రైనింగ్ ఇచ్చాము. సో అంటే వాటికి ఆ స్మెల్ ని పట్టుకోవడానికే మనము ట్రైనింగ్. తర్వాత అసాల్ట్ అంటే ఏంటంటే ఒక డాగు మనం చెప్పిన పని ప్రకారంగా కరవడం, అటాక్ చేయడం, ఆ విధంగా అయిన ట్రైనింగ్ ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకు ఇక్కడ మేము ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం. అసాల్ట్ డాగ్స్ ఎవరికి అసాల్ట్ డాగ్ అనేది ఇండియాలో ప్రజెంట్ మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆక్టోపాస్, ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీ ఆక్టోపాస్, మన ఎన్ఏజీలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఉంటుంది కదా దానిలో వీళ్ళకు అవసరం. ఎందుకంటే వాళ్ళు టెర్రరిస్ట్ మీద అటాక్ చేస్తారు, రకరకాల బిల్డింగ్ లో పోతుంటారు, అక్కడ ఉన్నటువంటి కంబాట్స్ ఉంటుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆపరేషన్ అనేది వాళ్ళకి జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళకి అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ డాగ్లను ఇక్కడ ట్రైనింగ్ చేయడానికి పంపిస్తుంటారు. 8 నెలలు చేసిన తర్వాత వాళ్ళ యూనిట్కి అవి వెళ్ళిపోతుంటాయి. ఓకే, వీటిని చిన్నప్పటి నుంచే దానికి ప్రత్యేకంగా తయారు చేస్తారు, లేదంటే ఒక టైం వచ్చాక వాటికి స్పెషల్ స్ట్రీమింగ్ లోకి పంపిస్తారా? ఇక్కడ వచ్చినటువంటి డాగ్లు అన్ని 4 నెలల వరకు ఒకే రకంగా ఉంటుంది, కమాండ్ లో నడుస్తుంది. తర్వాత ఫస్ట్ 2 నెలలు లవ్ అండ్ ఎఫెక్షన్, 2 నెలలు ఒబీడియన్స్ అయిపోయిన తర్వాత డాగ్స్ అన్నిటికీ ఇదంతా కామన్. ఇదంతా కామన్, అన్ని డాగ్లు ఇవి చేయాల్సిందే. చేసిన తర్వాత 4 నెలల తర్వాత మనకు లాస్ట్ లో 4 నెలలు మెయిన్ ఎక్సైజ్. మనం ఎప్పుడైతే 6 చెప్పామో 6 మెయిన్. సో ఈ డాగ్ ట్రాకింగ్ అంటే ట్రాకింగ్ కి దానికి తగ్గట్టుగా ట్రైన్ చేస్తాం. ఇప్పుడు ఈ 4 నెలల్లో మేము ఏం చేస్తామంటే ఈ డాగ్ ఆ కేటగిరీకి సెట్ అవుతుందా లేదా అనేది మేము అన్ని రకాలుగా మేమైతే ట్రైనర్స్ కావచ్చు, మా సీనియర్ ఆఫీసర్స్, మా ఇక్కడ ఉన్నటువంటి ఐఐటి మొయినాబాద్ ఆఫీసర్స్, అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్ అందరు చూసిన తర్వాత సార్ ఇది ఈ డాగు ఈ కేటగిరీకి సెట్ అవుతుంది అవ్వదు అనేది మేము 4 నెలల్లో మేము డిసైడ్ అవుతాం. డిసైడ్ అయిన తర్వాత 4 నెలలు మెయిన్ ఎక్సైజ్కి వెళ్ళిపోతాం. ఓకే, ఆ వెళ్ళిన తర్వాత లాగు. ఇప్పుడు మనకి ఇన్ని రకాల బ్రీడ్స్ కనబడుతున్నాయి సార్, ఇప్పుడు 4 రకాల బ్రీడ్స్ కనబడుతున్నాయి. అవును. సో ఈ ఏమేమి బ్రీడ్స్, ఎన్ని రకాల బ్రీడ్స్ మీరు అంటే ఏ ప్రిఫర్ చేస్తారు బేసిక్గా బ్రీడ్స్? మేము ప్రజెంట్ ఈ ఐఐటి మొయినాబాద్ లో 8 రకాల బ్రీడ్స్ కి ట్రైనింగ్ ఇచ్చాం సార్. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి బ్రీడ్స్ 3 రకాలు ఉన్నాయి. ఇది ప్రజెంట్ మీరైతే ఏదైతే చూస్తుండ్రో ఇది జర్మన్ షెపర్డ్, ఓకే, తర్వాత లాబ్రడార్ రిట్రీవర్, బెల్జియం మిల్నెస్, అది లాబ్రడార్. అవతలది బ్లాక్ డాగ్ ఉంది కదా సార్, అది లాబ్రడార్ రిట్రీవర్. మీ పక్కన ఇది లాబ్రడార్ రిట్రీవర్. ఆ లాస్ట్ ది బెల్జియం మిల్నెస్, అక్కడ కూడా లాస్ట్ బెల్జియం మిల్నెస్. ఓకే, తర్వాత మనకు ముదల్ హండ్ ఇండియా బ్రీడ్, అది కూడా మనం ఇక్కడ ఇచ్చాము. తర్వాత బిగేల్ చిన్న పప్పిలా ఉంటుంది కదా బిగేలు, డాబర్ మ్యాన్ పించర్. ఓకే, ఇలా మేము మొత్తం గోల్డెన్ రిట్రీవర్ 8 రకాల బ్రీడ్స్ కి ఈ ఐఐటి మొయినాబాద్ నందు మేము ఇప్పుడు సాధారణంగా సార్ పోలీస్ డాగ్ అనగానే చాలా ఫెరోషియస్ గా ఉంటుంది అని ఒక ఒపీనియన్ ఉంటుంది. కానీ వీటిని చూస్తే అంటే నేను ఇప్పుడు దాకా చూసిన డాగ్స్ అన్ని కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఎవరో దానికి తెలియదు, బట్ నేను దగ్గరకు వచ్చి ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నా కూడా అది కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో అది కూడా ట్రైనింగ్ లో భాగమా, లేదంటే డాగ్ బిహేవియర్ లో అంటే మేము నేర్పిస్తాం. ఇప్పుడు ఏంటంటే మేము మా కాషన్ ప్రకారంగానే చేయాలి. ఇప్పుడు అది ట్రైన్ అయిన డాగ్ కాబట్టి మిమ్మల్ని అక్సెప్ట్ చేస్తుంది. అదే వితౌట్ ఇప్పుడు దానికి మాస్టర్ ఆదేశం ఇచ్చిండు అనుకో అది మీ మీద అటాక్ కూడా చేస్తుంది, అటాక్ అని చేస్తుంది. ఇప్పుడు ఎందుకు మనం ఫ్రెండ్లీగా ఉన్నాము, నేను నేర్పిన వ్యక్తిని ఆయన నేర్పుతున్నాడు కాబట్టి అది రోజు నన్ను చూస్తుంది కాబట్టి మిమ్మల్ని కూడా అక్సెప్ట్ చేస్తుంది. అదే మీరు డైరెక్ట్ వచ్చారనుకోండి మేము లేకుండా మిమ్మల్ని అటాక్ చేస్తుంది. అట్లా సో 2 నెలలు తను ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఓకే, ఇవన్నీ కూడా వెల్ ట్రైన్డ్ డాగ్స్ సార్ ఇప్పుడు కంప్లీట్ గా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ మనం చేసేటి బేసిక్ లో ఏ విధంగా చేస్తామో వాటి గురించి ఇప్పుడు చూపించడానికి మనం ఇక్కడ ఉన్నాం సార్. ఈ స్టార్టింగ్ దీన్ని సంతాల్ బిట్ అంటారు. ఈ సంతాల్ బిట్ లో మేము స్టార్టింగ్ ఇది ఏదైతే ఉందో సంతాల్ బిట్ అంటే డాగ్ ని ఒకే రకంగా ఇప్పుడు మనం డైరెక్ట్ ఒక భూమి మీద చేయించామనుకోండి అది ఏం చేస్తుంది లెఫ్ట్ రైట్ ఇట్లా
దాని యొక్క పెయిన్ ని బట్టి అంటుంటది. అదే ఏంటనుకో సపోర్ట్ ఉంటుంది. ఓకే, కాబట్టి ఒక డిసిప్లైన్ గా స్టార్టింగ్ నుంచి ఆ ట్రాక్ లోనే ఉండాలి. ట్రాక్ లో ఉండాలి. కాబట్టి మేము ఇవి తయారు చేసాము. ఇవి తయారు చేసి ఇందులోనే మేము స్టార్టింగ్ 5 ఎక్సెల్ చెప్పాము కదా, బయట ఉట్టు సంతాల్ లెటో రోల్, ఆ ఎక్సర్సైజ్ అనేది ఇక్కడ చేస్తాం సార్. ఓకే, మొత్తం 3 కేటగిరీస్ చెప్పారు 8 months లో. సో ఫస్ట్ కేటగిరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సెకండ్ కేటగిరీ ఒబీడియన్స్ గురించి చెప్పారు. ఒకసారి నాకు ఆ ఒబీడియన్స్ ఎలా ఉంటుంది, అసలు ఒబీడియన్స్ అంటే ఏంటి, ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఒకసారి చూపిస్తారు నాకు? చూపిస్తాం సార్ తప్పకుండా. సో నాకు ఒక డెమో చేసి చూపెడతారా? ఓకే, తప్పకుండా చేసి చూపిస్తాం. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటిలో ఇప్పుడు ఆ స్టార్టింగ్ డాగ్ ఏదైతే ఉందో దానికి నేను ఒబీడియన్స్ చేసి చూపిస్తాను. చూడండి. లెట్స్ ఆఫ్ థాన్ తెచ్చాల్ ఏకి బ్రేటాక్ लेफ्ट राइट लेफ्ट लेफ्ट राइट लेफ्ट रेड पीछे मुड़ अड़बस्टे हैंडलर तेचल लेफ्ट राइट लेफ्ट पीछे मुड़ ఇప్పుడు మాస్టరు ఆ డాగ్ని అక్కడ ఆగమన్నారు. ఆ డాగ్ అనేది ఏం చేసింది, అక్కడే ఆగింది. ఇప్పుడు మాస్టర్ ఏదైతే దానికి ఆర్డర్ ఇస్తాడో ఆ విధంగా అది ట్రైనింగ్ చేసుకుంటూ పోతుంది. అదే మనం దాని యొక్క క్రమశిక్షణ అనేది దాని ద్వారా మనకు తెలియపడుతుంది. ఇప్పుడు మాస్టర్ ఏం చేశాడు, ఆర్డర్ ఇచ్చాడు బయటో, హిందీలో బయటో అంటే తెలుగులో అర్థం ఏంది, కూర్చోమని చెప్పాడు. డాగ్ కూర్చుంది. ఇప్పుడు నేను చెప్తే వింటుందండి ఇది? మీరు చెప్తే వినదు సార్. ఓకే, నేను ట్రై చేస్తాను ఒకసారి. బెరటా ఉట్. సో మనం చూస్తున్నాం, నేను చెప్తే అదే సేమ్ ఇన్స్ట్రక్షన్, నేను చెప్తే అది ఫాలో కావట్లేదు. తన హోల్డర్ ఎవరైతే ఆ డాగ్కి హోల్డర్ ఉంటారో, హ్యాండ్లర్ ఉంటారో, ఆ హ్యాండ్లర్ చెప్తే మాత్రం వింటుంది. సేమ్ డైలాగ్, సేమ్ ఇన్స్ట్రక్షన్. ఒకసారి ఇప్పుడు హ్యాండ్లర్ చెప్పిన విధంగా అది లేవడం జరిగింది. అదే మీరు చెప్పారు లేవలేదు అంటే మీకు దానికి కోఆర్డినేషన్ అనేది లేదు కాబట్టి అది మీ మాట వినట్లేదు. शाबाश रेटा समतल थाम शाबाश रेटा लेटो थाम शाबाश वेरी गुड बेटे रेटा रोल शाबाश रेटा सल्यूट. సో అది డాగ్ సెల్యూట్. रेटा उठ शाबाश रेटा. ఇప్పుడు మాస్టర్ పిలిచారు, ఇమ్మీడియట్లీ వచ్చేసింది. అదే డాగ్ని ఆడబెట్టి మీరు పిలిచారు అనుకోండి, అది రాదు. సో మామూలుగా మనకు పెట్ డాగ్స్ ఉంటాయి, దాన్ని నేమ్ పెట్టి ఇళ్లలో ఎవరింటికి వెళ్ళినా మనం సాధారణంగా కొత్త డాగ్ అయినా సరే పేరు పెట్టి పిలిస్తే మన దగ్గరకు వస్తుంది. కానీ ఇవి రావు. లెట్స్ ట్రై. బెరటా కమ్, బెరటా. కనీసం నా ముఖం కూడా చూడడం లేదు అది. బెరటా బెరటా ప్లీజ్ ప్లీజ్ కమ్. కాళ్ళు పట్టుకొని బతిలాడినా కూడా మన దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. ఎవరైతే హ్యాండ్లర్ ఉంటారో వాళ్ళు పిలిస్తేనే వస్తాయి. సో దట్స్ దర్ ఒబీడియన్స్. మొత్తం నాతో పాటు లిల్లీ ఉంది అండ్ అదర్ బ్రీడ్స్ కూడా మనం ఇక్కడ దాకా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లిల్లీని ఎట్లా ట్రైన్ చేస్తారో మనం ఇప్పుడు చూడబోతున్నాం. లిల్లీ బైఠో అంటే ప్రతిరోజు చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే దానికి అలవాటు అయిపోతుంది. లిల్లీ బైఠో. సో బయట అనగానే కూర్చుంటుంది. ఇంకా దీంట్లో ఏమి ఇప్పుడు దీని తర్వాత సమతాల్ అనేది, సమతాల్ అంటే ఒక భూమిని ఆనుకొని ఉండడం. అదే ఈ చైన్ ఏం చేశాడు, ఈ చైన్ లోపటేశాడు, తర్వాత ఈ డాగ్ని యొక్క ముందు భాగాన్ని ఇలా అనుకొని ఇలా సమతాలు చేయడం వల్ల అది సమాంతరంగా అయింది. దీన్ని ఇదే విధంగా పెట్టేసి స్టే అంటే ఆగు అని చెప్పి ఆర్డర్ పెడితే అది ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఆగి ఉంటుంది. దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూద్దామంటే చూద్దాం ఒకసారి. సామే సీదా లిల్లీ లిల్లీ जा थोड़ा లిల్లీ ఉట్. సో హ్యాండ్లర్ వదిలేసి వెళ్ళిపోయాడు. బట్ నేను నా ఇన్స్ట్రక్షన్స్ ఏది కూడా పట్టించుకో. ఆయన ఏ పొజిషన్లో దాన్ని వదిలిపెట్టి వెళ్ళాడో అదే పొజిషన్ నుంచి ఇంచు కదలకుండా అలాగే పడుకొని ఉంది. చూడండి మీరు. సో ఈ బ్రీడ్ మనం చూస్తున్నాం కదా, చాలా రేర్ బ్రీడ్ అని చెప్పుకున్నాం కదా. ఇదే బ్రీడ్ని మనం యుఎస్ సీల్స్ ఎవరైతే ఒసామా బిన్ లాడెన్ని చంపారు, పాకిస్తాన్లో ఒసామా బిన్ లాడెన్ని మట్టుబెట్టిన విషయం తెలుసు కదా, ఒక సర్జికల్ ఆపరేషన్ చేసి. బెల్జియం మెలనైజ్ ఈ బ్రీడ్ చాలా ఫెరోషియస్ బ్రీడ్. అండ్ ప్రస్తుతం ఇజ్రాయెల్ది మనకు తెలుసు మొసాద్ చాలా పవర్ఫుల్ వాళ్ళ రీసెర్చ్ వింగ్, అది స్పై వింగ్. అలాగే ఇజ్రాయెల్ కమాండోస్ కూడా చాలా పవర్ఫుల్, చాలా ఎఫిషియెంట్. వాళ్ళు కూడా ఇదే బ్రీడ్ని వాడతారు.
సో మన దగ్గర ప్రస్తుతం చాలా డాగ్స్ ఉన్నాయి ఈ బ్రీడ్కి, బెల్జియం మెలనైజ్ చెందినటువంటివి. చాలా ఫెరోషియస్, చాలా ఒబీడియంట్గా ఉంటాయి అండ్ చాలా ప్రొటెక్టివ్గా ఉంటాయి. చాలా బలమైనటువంటి బ్రీడ్ ఇది. డాగ్కి కావాల్సింది బేసిక్గా ఫుడ్ మీద వర్క్ చేస్తుంటుంది. అలాంటి ఫుడ్ మేము ఒక ఆర్డర్ ఇచ్చాక ఆ డాగ్ అనేది మీరు పెట్టినా అది తినదు. సో దేవిలాల్ గారు నాకు ఛాలెంజ్ చేస్తున్నారు, నేను అంటే బయట వ్యక్తిగా, ఒక ర్యాండమ్ వ్యక్తిగా నేను వాటికి ఫుడ్, ఇంత మంచి డెలిషియస్ ఫుడ్ పెట్టినా కూడా తీసుకోవట. लेटेस्ट चेक रिफ्यूजल फूड के लिए ऑल डागर बस छे रिफ्यूजल फूड के लिए ऑल डागर बस छे हैंडलर पीछे मोड తెచ్చాల్. సో హ్యాండ్లర్ వెళ్ళిపోయారు, పీछे మోడ్. హ్యాండ్లర్ దూరం వెళ్ళిపోయారు. నేను ఒక ర్యాండమ్ డాగ్ని సెలెక్ట్ చేసుకుని దానికి ఫీడ్ చేసే ప్రయత్నం చేస్తాను. దాన్ని పెట్టొచ్చు కదా? పెట్టొచ్చు సార్, మీరు ఏ డాగ్ అయినా పెట్టొచ్చు. దీని పేరేం పేరు? కాంబో. క్యాంబో. క్యాంబో. సో చూస్తున్నాం కదా, దాని దగ్గర ట్రై చేద్దాం. దీని పేరు ఏం పేరు? ఖైరో. ఫుడ్ ఖైరో. చూస్తుంది తప్ప అది తినడానికి ఇష్టపడట్లేదు. అంత ఇష్టమైన ఫుడ్ని కూడా మాస్టర్ చాలా టెంప్ట్ అవుతున్నాయి కానీ దగ్గరకి మూతి దాంట్లో పెట్టడానికి కూడా ట్రై చేయడం లేదు. బెరెట్టా, ఇందాక మన మాట వినలేదు. బెరెట్టా ఇప్పుడు దీని సంగతి చూద్దాం. ఫుడ్ నానా, స్మెల్ చూడు ఎంత బాగుందో. పాపం దానికి తినాలని ఉంది కానీ ఎంత కంట్రోల్ చేసుకుంటుంది. సో దట్స్ వండర్ఫుల్. యాక్చువల్గా డిసిప్లిన్ ఎంత ఎంత కఠినంగా అది తీసుకుంది. దాని మూతి దగ్గర పెట్టి తిను అని చెప్తున్నా కూడా తినట్లేదు. బెరెట్టా, బెరెట్టా పాపం ఇంకా దాన్ని ఇబ్బంది పెట్టడానికి ఇష్టం లేదు. ఫైనల్గా ఈ బ్రీడ్ కూడా ట్రై చేద్దాం మనం. లూసీ. లూసీ లిల్లీ, సారీ లిల్లీ. లిల్లీ లిల్లీ खाओ ना लिल्ली, ईट, खाओ. लिल्ली 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 బే లాభం లేదండి. సో ఫైనల్గా నేను దాదాపు అన్ని డాగ్స్కి కూడా తినమని చెప్పినా కూడా అవి తినలేదు. అండ్ తినకపోగా చాలా కంట్రోల్డ్గా ఉన్నాయి. సో మీరే గెలిచారు సార్, మీ డాగ్సే గెలిచాయి. ఇప్పుడు నేను ఒక ఆర్డర్ ఇస్తాను, అదే ఆర్డరు హ్యాండ్లర్ ఇస్తాడు, అవి తింటాయి. ఏ విధంగా అనేది చూడండి. రిఫ్యూజల్ ఫుడ్ ఎక్సైజ్ ఓవర్. చూసారా, ఓవర్ అనగానే వీళ్ళ చూసాయి, తర్వాత మాస్టర్ పెట్టగానే. సో దీనికి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది కదా సార్ దేవిలాల్ గారు, అంటే రిఫ్యూజల్ ఫుడ్ అంటే ఇంకెవరు పెట్టినా మీరు ఫుడ్ తినకూడదు అనేది ఒక ఇన్స్ట్రక్షన్ వాటికి పాస్ అయింది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా అవి గుర్తుపెట్టుకుంటాయి సార్. గుర్తుపెట్టుకుంటాయి సార్. 256 వర్డ్స్ అనేది డాగ్ అనేది గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. తన మైండ్ మెమొరీలో 256 బై డిఫాల్ట్ అవి 256 వర్డ్స్ మెమరీ ఉంటుంది, మెమొరీలో ఉంటాయి అన్నట్టు. ఏదైనా హత్య జరిగినప్పుడు లేకపోతే దొంగతనం జరిగినప్పుడు డాగ్ని తీసుకొచ్చి వాటితోటి సెర్చ్ చేస్తారు, వాటిని దొంగలను ఐడెంటిఫై చేసినాయని చెప్తారు. అది ఎలా జరుగుతుంది మీరు ఇక్కడ చేసి చూపించగలుగుతారా ప్రాక్టికల్? చూపించగలుగుతామండి. ఇప్పుడు నేను ఒక మర్డర్ చేశాను అనుకుందాం, మర్డర్ చేసి నేను పారిపోయాను. మర్డర్ చేశారు. ఇప్పుడు మర్డర్ చేసిన తర్వాత మీరు ఒక క్రైమ్ స్పాట్ లో, నా కర్చీప్ ఉంది ఇక్కడ, ఒక కర్చీప్ పడేయండి మీది. ఓకే, నా కర్చీప్ ఇక్కడ పడేసి వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు మీరు ఈ లైన్ లో ఒక 5-6 మంది లైన్ లో కలిసిపోయారు మనుషులు. వీళ్ళ దానిలో కలిసిపోండి సార్ మీరు. ఓకే గారు ఇంతకు ముందు ఒకటి చూపించాను, ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. అదే విధంగా ఏ విధంగా అయితే సెంటుని ఐడెంటిఫికేషన్ చేస్తుందో మళ్ళీ నా మీదకి రాదుగా. మళ్ళీ మీ మీద రాసాను, మీకు ప్రొటెక్షన్. అలా అయితే నాకు మీ వస్తువు ఓన్లీ మా దగ్గర పెట్టండి, ఆ వస్తువును ఎలా ఐడెంటిఫై చేస్తుంది అనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు నా స్మెల్ చూస్తుంది, నీ స్మెల్ చూసి ఇక్కడ ఉన్న పట్టుకుంటుంది. ఓకే రైట్. ఓకే, కర్చీప్ కింద పెట్టండి సార్. లగాదో సబ్ కర్చీప్ లగాదో. సో పర్ఫ్యూమ్ నా స్మెల్ చూస్తుంది, నా సెంట్ చూస్తుంది, నా కర్చీఫ్ పట్టుకోవడానికి. ఓకే చూసాం మనం లిల్లీ. నేను అక్కడ వదిలిపెట్టినటువంటి కర్చీఫ్ నా స్మెల్ చూసింది. స్మెల్ చూసి నా కర్చీఫ్ని చెక్ చేసుకొని నా కర్చీఫ్ని ఎగ్జాక్ట్గా నేను ఎక్కడ వదిలిపెట్టానో అక్కడ నుంచి దాన్ని తీసుకొని వచ్చింది, అంటే నా కర్చీఫ్ని పట్టుకొని వచ్చింది. క్రాంతి గారు, యూజువల్గా ఏ డిపార్ట్మెంట్స్ ఈ అసాల్ట్ని వాడుతుంటాయి సార్? ఇది ఒక స్టేట్, మన స్టేట్ తీసుకుంటే ఆక్టోపస్ కమాండోస్ అని సపరేట్ టెర్రరిస్టులను హతమార్చడానికి వాళ్ళకు సపరేట్ ఒక వింగ్ పెట్టారు సార్ మన స్టేట్లో, ఆక్టోపస్ అని. ఓకే, దాంట్లో ఉద్దేశించి వీళ్ళకు అసాల్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఒక టెర్రరిస్టు మన ఏదైతే ఇప్పుడు ముంబై నందు కసబు ఒక తాజ్ హోటల్ని అసాల్ట్ చేశాడో, అలాగే యుఎస్ మన పాకిస్తాన్ నందు బిన్ లాడెన్,
బిన్ లాడెన్ మన యుఎస్ఏ కమాండోస్ వెళ్ళి బిన్ లాడెన్ని చంపడం జరిగిందో అందులో కూడా డాగ్స్ను ఉపయోగించడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మన దగ్గర 2012 నందు మన ఒక యాక్టోపస్ కమాండోస్ ఎక్స్పెషల్లీ కమాండోస్ నందు టీం నందు కూడా డాగ్స్ను పెడితే బాగుంటుందని తీసుకోవడం జరిగింది సార్. అందులో ఆ డాగ్ అందులో అత్యంతంగా వేగంగా పెరాసిస్ తోటి ఉండే డాగు ఈ బ్రీడ్ బెల్జియం మిలేస్ అనే బ్రీడ్ మనకు చూజ్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క డాగును వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారంటే రూమ్ ఇంటర్వెన్షన్ అని, అంటే ఒక బిల్డింగ్ నందు ఒక విఐపిని కానీ ప్రజలనందు బంధించినప్పుడు ఈ కమాండర్స్ వెళ్తూ ఆ రూమ్ ఎంటర్ అవుడుతోటే ఎవరైనా శత్రువు మనిషి వచ్చి చంపుతాడనే ఏం పెట్టుకొని ఉంటారు. కానీ డాగ్ వెళ్తాయని అంత అబ్జర్వేషన్ ఇది కిందికి వెళ్ళి అతి వేగంగా మెరుపు దాడి అతి వేగంగా శత్రువు ఒక దృష్టిని మరలిస్తుంది. మరలిస్తూ అప్పుడు కమాండోస్ ఎంబడే వెళ్ళి దాని యొక్క ఆపరేషన్ను చేస్తారు. ఆ ఉద్దేశంగా మన యొక్క కమాండోస్ బట్టి బీహార్ నందు కూడా ఏటీఎస్ వాళ్ళు కావాలంటే ఈ బ్యాచ్లో 2 డాగులు రావడం జరిగింది. ఆ సూట్ ఎలా ఉంటుంది, ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంది ఆయనకి, ఎట్లా దేంతో తయారు చేసి ఉంటుంది అది? సార్ ఆ షూట్ వచ్చి ఇన్నర్లో మనకు వచ్చి బుల్లెట్ ప్రూఫ్ మన వెహికల్లో కింద బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ వాడతాం. ఒకవేళ బాంబ్ బ్లాస్ట్ అయినా కూడా వెహికల్కి డ్యామేజ్ కాకుండా అలాంటి షీటు ఇన్నర్లో మనం దానికి పెట్టేసి పైనుంచి వెళ్ళి మామూలు మన మెత్తడి క్లాత్ కాటన్ క్లాత్ మందంతో దాని మీద కుట్టించడం జరుగుతుంది. ఇది ఎక్స్పెషల్లీ మనము ఢిల్లీ నుంచి వెళ్ళి తెప్పించాం మీరట్. ఎంత ప్రైస్ ఎంత ఉంటుంది సార్ అది? సార్ ఇది 1 lakh rupees ఉంటుంది ఒక షూట్. ఈ సూట్ ₹1,00,000? ₹1,00,000 షూట్ ఇది ఒక షూట్కి వచ్చి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూడబోతున్నాం ఇక్కడ.